మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నామండి. అందరూ బాగున్నారండి. మీరందరూ బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈరోజు కొన్ని మాటలు బైబిల్లో నుంచి మనం జ్ఞానం చేసుకుందాం. 128వ కీర్తన 1 నుండి 6 వచనాలు మనం చదువుకుందాము. మరి బైబిల్ చదివే ముందు ఒక మాట, ఈ వాక్యాలు వింటున్న ప్రియ దేవులారా, మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి, మరి మీకు తెలిసిన వారికి షేర్ చేయాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. చూడండి, 128వ కీర్తన 1 వచనం నుంచి కొన్ని విషయాలు నేను చదువుతాను. మీరు కూడా నాతో కలిసి బైబిల్ తీసి చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించేదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవలే నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్క వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదించబడును. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూసేదవు. నీ పిల్లలను నీవు చూసేదవు. ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక. ఆమెన్. ఈ కొద్ది వాక్యము దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో 128వ అధ్యాయం 1 వచనము, అక్కడ దేవుని యందు అనగా యెహోవా యందు ఫస్ట్ భయము కలిగి ఉండాలి, రెండోది భక్తి కలిగి ఉండాలి. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, ఆయన త్రోవలంటే దేవుడు చెప్పిన త్రోవ మార్గంలో నడిస్తే ప్రియమైన వాళ్ళరా, నీవు ధన్యులుగా పిలువబడుతూ ఉంటావు. దేవుడు మనం ధన్యులుగా ఆయన తయారు చేయగలుగుతుంటాడు. కనుక నిశ్చయముగా నువ్వు నీ చేతులు కష్టజీతాన్ని అనుభవించేదేవు. దేవుని త్రోవలో నడవకుండా నువ్వు చాలామంది కష్టాలు పడుతున్నారండి. నువ్వు దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన మంచి త్రోవ అని చూస్తున్నాడు. నేనే మార్గమును సత్యమును జీవమునే ఉన్నా అన్నాడు. ఆయన జీవము గల త్రోవలో నడవడానికి మనకేంటి? చాలామంది మన ఇష్టమైన త్రోవలు తొలగిపోతూ ఉంటాం. దేవుని మాటలు వినలేము. అలా తొలగకూడదని ఈ వాక్యాలు మనకు తెలియజేస్తున్నాయి. ఈ మాటలు దేవుడు దీవించును గాక.